అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన వంటిల్లు. టుడే రెసిపీ చికెన్ కర్రీ చేయబోతున్నామండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇప్పుడు బండి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా హీట్ అవ్వాలండి బండి. ఇప్పుడు ఆనియన్, వెల్లుల్లి, ఇందులోనే అల్లము అన్నీ వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇలా బాగా కుక్ అవ్వాలండి ఈ పేస్ట్ ఆయిల్లో. ఆయిల్ బయటకు తేలేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఈ టైంలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఇంకా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము. ఇలా నీట్గా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ లేదా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకున్నామండి. ఇలా బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అండి. 2-3 మాటలు బాగా వాష్ చేసుకుంటే బాగుంటుందన్నమాట చికెన్. ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. మిక్సీకి యాడ్ చేసుకుందాము. 2 టమాటాలు మిక్సీకి యాడ్ చేసుకొని ఒక 2 లేదా 3 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుందామండి. మిక్సీకి వేసుకుందాం. బాగా కర్రీ అనేది కొంచెం దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఈ టైంలో మనము ఉప్పు, కారం, పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, తగినంత కల్లుప్పు అనమాట, ఇదంతా యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఉప్పు, కారం అనేది ముక్కలకి బాగా పట్టాలండి. ఇంకొక 2 నిమిషాల పాటు చికెన్ని కుక్ చేసేసుకుందాము. ఓకే, క్యాప్ పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ అంతే అండి. ఆ వాటర్ అనేది బయటికి రావాలి, ఆ సాల్ట్లోని వాటర్ బయటికి రావాలి. అప్పుడు వరకు కుక్ చేసుకుందాము. ఇలా చూసారు కదండి, ఇప్పుడు వాటర్ అంతా బయటికి వచ్చేస్తుందండి. ఈ టైంలో ఇప్పుడు ఉప్పు, కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టిందండి. ఈ టైంలో మనం పట్టి పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్, జీడిపప్పులందు, ఇది యాడ్ చేసేసుకుందాము. బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. మన చికెన్ గ్రేవీ ఇలా దగ్గర పడిందండి. ఈ టైంలో మనము ఒక 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర, యాలకులు, ఆ పౌడర్ అంతా, చెక్క, లవంగం అన్నీ యాడ్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. 1 స్పూన్ వరకు యాడ్ చేసేసాను. కొద్దిగా కొబ్బరి పొడి అండి, ఒక 1.5 స్పూన్ కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇదే టైంలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. ఇందాక యాడ్ చేశాను కదండి పొడి, నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న పొడి అండి. చెక్క, లవంగం, ధనియాలు, యాలకులు అవంతా కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్లో చికెన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ, రోటీ, పుల్కా వాటర్లోకి కూడా చాలా బాగుంటుందండి. సంగటి వీటిల్లో కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సర్వ్ చేసేసి మన గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ అండి. మీకు తప్పకుండా నచ్చుతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.